కాదు మాస్టారు, నాకు డౌట్. నిన్న జరిగిన ఈవెంట్ డెమాన్ పవన్ సాంగ్ ఈవెంటా, లేకపోతే మన కళ్యాణ్ తనూజ కొలాబరేషన్ ఈవెంటా? నాకు అర్థం కాల. ఏంటిది? నాకు అర్థం కాదు. పొద్దున లేచిన దగ్గర నుంచి ఒకటే రీళ్ళు సాంగ్ అనే విషయం మర్చిపోయారు అందరూ. సాంగ్ అనే విషయం మర్చిపోయారు అందరూ. మన కళ్యాణ్ తనూజనే ఇంకా మొత్తం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మొత్తం ఏళ్తున్నారు. ఇది వాళ్ళ ఇంపాక్ట్. ఇది వాళ్ళ రేంజ్. నిజంగా నిన్న రాత్రి నుంచి నాకైతే నిద్ర పట్ల, ఆకలేలా, నాకు సంతోషంతో ఏమైపోతానో కూడా తెలియనంత పరిస్థితికి వెళ్ళిపోయాను అనమాట. అంత సంతోషంగా ఉంది, అంత ఆనందం వేసింది నిన్న వాళ్ళని చూసిన తర్వాత. మీకు ఎలా అనిపించింది మాస్టరు? ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మ్యాటర్ ఏంటంటే, డెమాన్ పవన్ సాంగ్ రివ్యూ, దాంతో పాటు కొన్నిటికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమాన్ పవన్ సాంగ్ గురించి మాట్లాడదాం. మీకు ఎలా అనిపించింది? గుండెల మీద చేసుకుని చెప్పండి నాకు, ఎలా అనిపించింది? అంత అద్భుతంగా విజిలేసే రేంజ్లో ఉందా సాంగ్? నేను నెగిటివ్గా మాట్లాడుతున్నాను మీరు అనుకోద్దు దయచేసి. నేను నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నాను అనొద్దు. ఎందుకంటే నా మనసు కూడా నాకు అనిపించి నేను చెప్తాను ఆటోమేటిక్గా. అది క్యాజువల్గా చెప్పేస్తాను. ఎందుకంటే నా మనసు అనిపించింది నేను చెప్తాను ఖచ్చితంగా. మీరు ఎన్నైనా కామెంట్లు పెట్టుకోండి, నెగిటివ్ చేస్తాను అనుకోండి, ఏమైనా అనుకోండి. నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను, అంతే. నాకు ఆ సాంగ్ నచ్చలేదు. నాకెందుకో అది చూస్తున్నంత సేపు కనీసం 5 minutes అది ఆ సాంగ్ ఎంతసేపు ఉందో కూడా గుర్తులేదు నాకు. కనీసం 1 minute కూడా చూడలేకపోయాను. అంత చెత్తగా ఉంది, నాకు నచ్చలేదు. సాంగ్ హిట్ అవ్వద్దు, సాంగ్ని ఫ్లాప్ చేయండి అని నేను చెప్పట్లా. నా పర్సనల్ ఫీలింగ్ నాకు అస్సలు నచ్చలేదు. ఇలాంటి సాంగ్స్ తీయడం అనేది డెమాన్ పవన్ వేసిన రాంగ్ స్టెప్ అంటాను నేనైతే. డెమాన్ పవన్ రాంగ్ స్టెప్ వేశాడు. ఎందుకంటే కళ్యాణ్ లాగా ఒబీడియంట్గా, కళ్యాణ్ లాగా సహనంతో నెమ్మదిగా నడుద్దామని లేదు అతనికి. పరిగెత్తేస్తున్నాడు. ప్రతిసారి పరిగెత్తుతూ వెళ్ళి పాలు తాగాలని అనుకుంటున్నాడు. డెమాన్ పవర్ కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే ఇలాంటివి చేయకపోవడం మంచిది, ఇలాంటి సాంగ్స్ చేయకపోవడం మంచిది. తనకి స్క్రిప్ట్ సెలెక్షన్ రావాలి. ఈ స్క్రిప్ట్ కొత్తగా ఏం లేదు. ఇప్పుడు 0 నుంచి హీరో అవ్వాలంటే అందరూ ఈ స్టార్ట్ రొటీన్గా చేస్తే కుదరదు. కాస్త విభిన్నంగా ఉండాలి, కాస్తంత డిఫరెంట్గా వెళ్ళాలి. అలా డిఫరెంట్గా చేస్తేనే వర్కౌట్ అవుతుంది ఏదైనా సరే. మీరు ఇది నెగిటివ్ తీసుకోండి, నెగిటివ్ చేస్తాను అనుకోండి, నా బొచ్చు కూడా ఉండదు. నా మనసులో అభిప్రాయం నేను చెప్తాను అంతే. ఇకపోతే కొంతమంది మన హేటర్స్ అనమాట, ఎంతలా ఏడుస్తున్నారంటే, నిజంగా కళ్యాణ్ తనుజని చూసిన దానికి ఎంత సంతోషపడ్డానో వీళ్ళ ఏడుపులు చూసి అంతకంటే ఎక్కువ సంతోషపడుతున్నాను. ఆ స్పైడర్ సినిమాలో భైరవుడు క్యారెక్టర్లో ఎస్ఏ సూర్య గారు ఇలా ఇలా అంటాడు కదా, ఆ వాళ్ళ ఏడుపులు వినేసి అదే ఫీలింగ్ నాకు కూడా. నా కామెంట్సే కాదు, కింద చాలా వీడియోస్లో, చాలా షార్ట్స్లో, చాలా కామెంట్స్లో ఏమంటున్నారంటే, కళ్యాణ్ని తనుజ దేకలేదంట, కళ్యాణ్ వెనకాల తనుజ వెనకాల కళ్యాణ్ తిరుగుతున్నాడంట. ఇంకా మొదలెట్టేశారు. 1 కాదు 2 కాదు 100 రకాల కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళన్నిటికీ నేను సమాధానం, అన్ని క్వశ్చన్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవి, కానీ అవన్నీ ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరం చూసాం, యూట్యూబ్ నిండా అవే ఉన్నాయి, యూట్యూబ్ నిండా అవే వైరల్ అవుతున్నాయి. ఇంకా వాళ్ళిద్దరు అంత బాగా మాట్లాడుకుంటున్నా, అంత బాగా చూస్తున్నా, మనం అంత బాగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నాం, మనం అంత సంతోషపడుతున్నా సరే ఇంకా 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 ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా ఏడుస్తారు కూడా. ఇంకో 10 రోజుల్లో నెక్స్ట్ సీజన్ ఫీవర్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా ఏడుపు తగ్గకపోతే ఏమనాలి వీళ్ళని? నాకు తెలిసి నెక్స్ట్ సీజను మీద నాకు డౌటే. నాకు దీని మీద ఒక వీడియో చేస్తాను నేను. కళ్యాణ్ తనుజ వల్ల బిగ్ బాస్ సీజన్ 10 ఫ్లాప్ కాబోతుందా అని ఒక వీడియో చేయబోతున్నాను తర్వాత. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. సరే, ఈ విషయాలు ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, హేటర్స్కి, మీరు ఎంత ఏడ్చినా, ఎంత సచ్చినా, ఎంత మొత్తుకున్నా వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. అబ్బాయి, మీరు ఎన్నైనా కామెంట్లు చేయండి, వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. మీరు ఎంతైనా నెగిటివ్ చేయండి, వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. మీరు ఎంతైనా సావండి, ఎక్కడైనా దూకి సావండి, ఉరేసుకొని సావండి, వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. ఇలాంటివి ఒక్కటి చాలు. ఎప్పుడో 6 నెలలకు ఒకసారైనా సరే ఇలాంటివి ఒక్కటి చాలు హేటర్స్ అందరు నోళ్ళు మూయిపోయడానికి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ చెప్తున్నా, ఇప్పటికైనా బాగుపడండి, ఇప్పటికైనా మారండి. ప్రతి వాడు చెప్పి ఆ గొట్టంగాడు ఈ గొట్టంగాడు చెప్పింది నమ్మకండి. చూసారు కదా, మీ కళ్ళతో మీరు చూసారు కదా. ఇప్పుడు ఇకనైనా వాళ్ళు బాగున్నారు, వాళ్ళ బాండింగ్ బాగుందనే విషయాన్ని కాస్త యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి.
ప్రతిసారి ఏ గొట్టంగాడు వచ్చి చిన్న అగ్గిపుల్ల ముట్టి వీటిని పెట్టినా సరే అడవి తగలబడిపోయినట్టు మీరు రియాక్షన్ చేస్తూ ఉంటారు. దయచేసి అలా రియాక్ట్ అవ్వకండి. మీరు దయచేసి వాళ్ళిద్దరి బాండింగ్ మీద దయచేసి మళ్ళీ చెప్తున్నా, రియాక్ట్ అవ్వకండి, వాళ్ళు ఫీల్ అవ్వకండి. వాళ్ళిద్దరు బాగున్నారు, ఎప్పటికీ బాగుంటారు. అది ఫ్రెండ్స్ గానే కావచ్చు, ఇంకొక రకంగా అయినా కావచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్ గానే చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్ అనే అనుకోండి, ఫ్రెండ్స్ గానే చూద్దాం. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు వాళ్ళని మనం ఫ్రెండ్స్ గా అనే విధంగా ట్రీట్ చేస్తే వాళ్ళు బయటకు వస్తారని నాకు అర్థమైంది. మన మనసులో ఏమైనా ఉండొచ్చు, కానీ వాళ్ళని ఫ్రెండ్స్ గా చూడడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళని చూడాలి, వాళ్ళిద్దరు కలిసి రావాలి అంటే ఇలానే ట్రీట్ చేయాలి నాకు అర్థమైంది. నాకే కాదు, కొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ కూడా అర్థమైంది. సో కాబట్టి నా వరకు నేను చెప్తున్నాను ఏంటంటే వాళ్ళిద్దరే ఫ్రెండ్స్ గానే చూద్దాం, ఫ్రెండ్స్ గానే ట్రీట్ చేద్దాం. కానీ నా మనసులో ఉన్నది ఏంటో అది ఎప్పటికీ మారదు. నా మనసులో ఉన్న వాళ్ళ మీద ఒపీనియన్ ఎప్పటికీ మారదు. ఓకేనా? వాళ్ళిద్దరు బయటికి రావాలి అంటే మనం వాళ్ళని ఫ్రెండ్స్గా చూడడం బెస్ట్. అలా అని లవ్ ఎడిట్స్ ఆపేయమని చెప్పాలా, కంటిన్యూ చేయండి, లవ్ ఎడిట్స్ కంటిన్యూ చేయండి. కానీ బయటికి అది ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ బయటికి రానియద్దు. ఇలాంటి సందర్భాల్లో చూసి సంతోషపడతాం, అంతకుమించి మనం చేయగలిగేది ఏం లేదు. ఇంకా ఫ్యూచర్ ఏంటనేది వాళ్ళు అర్థం అయిపోద్ది పోను. ఓకేనా? ఇది నా అభిప్రాయం అనమాట. ఇంకా దీని మీద మీరు ఏమనుకుంటున్నారో ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ కొట్టుపడేయండి.